నా పేరు సావిత్రి, రజక కార్పొరేషన్ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గల రజక సోదరీమణులకు అలాగే మన తెలుగు ప్రజలకందరికీ ఒక సవినీయంగా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే రేపు ఫిబ్రవరి 23వ తారీఖు మన ఒక గొప్ప మహానుభావుని యొక్క జన్మదినం. అదే సంత్ గాడ్గే బాబా గారు. వారు ఒక స్వచ్ఛతకు మారుపేరు, స్వచ్ఛతకు చిహ్నంగా స్వచ్ఛత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీధిలో వాడవాడలో స్వచ్ఛత యొక్క విలువను, వాటి యొక్క ప్రయోజనాలను చేసి చూపించారు వారు. అలాగే వారు సంఘంలోన ప్రతి మనిషికి కావలసిన మినిమం ఏదైతే నీడి ఉందో, అవసరాలు ఏదున్నాయో వాటన్నిటిని సమకూర్చడంలో సంఘజీవిగా, రజక బాంధవుడిగా ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరికీ. వారి జన్మదినము ఫిబ్రవరి 23వ తారీఖు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించే విధంగా మనము ఆయనకు ఇచ్చే నివాళి ఏంటంటే, మనము స్వచ్ఛతను పాటిస్తూ స్వచ్ఛ దివాస్గా ఒకటి ఆయన జన్మదినాన్ని మనమందరము జరుపుకుంటే ఆయనకు విలువైన నివాళి అర్పించినాము అని విన్నవించుకుంటున్నాను. దీనికోసం మనమేం చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రజక సోదరీమణులు అలాగే ప్రతి తెలుగువాడు కూడా ఫిబ్రవరి 23వ తారీఖు సంత్ గాడ్గే బాబా జయంతి ఉత్సవాన్ని మనము సఫాయి కర్మచారి దివాస్గా దాన్ని కన్వర్ట్ చేస్తూ మనం స్వచ్ఛతకు మారుపేరుగా వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ఒక చిన్న విన్నపం. దీనికి మనమేం చేయాలి అని అంటే, మన ప్రజాప్రతినిధులకు ప్రతి మండలంలో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి హెడ్ క్వార్టర్స్లోన అక్కడున్న ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మన రజక సోదరీమణులు ఒక వినతి పత్రము వారి లెటర్ ప్యాడ్స్ పైన సంఘ నాయకులు మాకు ఈ సఫాయి కర్మచారి దివాస్గా ఈ సంత్ గాడ్గే బాబా గారి జన్మదినాన్ని జరపడానికి అధికారికంగా ప్రకటించండి అని ఒక చిన్న మన లెటర్ ప్యాడ్ పైన విన్నపము ఇవ్వగలిగితే, అందరి మాట ఒకే మాటగా ఉండి భారత ప్రభుత్వము ఆలోచించి ఖచ్చితంగా ఈ జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించి సఫాయి కర్మచారి దివాస్గా జరపడానికి మనకు అవకాశం కల్పిస్తారని, అందులో భాగంగా రేపు 23వ తారీఖు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి హెడ్ క్వార్టర్స్లో సంత్ గాడ్గే బాబా గారి ఫోటోను ఒకటి పెట్టేసి వారి జన్మదినాన్ని అందరికీ తెలిసే విధంగా ఒక పూలమాలతో మనము సత్కరించుకొని వారికి జన్మదినాన్ని జరుపుకొని ఒక పండగ వాతావరణంలో చేసుకోగలిగితే పెద్దలకు మనము గౌరవించిన వారు అవుతాము.